బెజవాడ రౌడీయిజం అంతంలో తొలి అడుగు వేసింది ఆనాడు డాక్టర్ డిటి నాయక్. డాక్టర్ డిటి నాయక్ బెజవాడలో ఉన్నటువంటి సందర్భంలోనే రౌడీయిజానికి సంబంధించి రౌడీ నాయకుల ఇళ్లల్లోకి వెళ్ళి కొట్టి పట్టుకొచ్చినటువంటి సందర్భం. జులపాల జొట్లతో రౌడీయిజపు ఫేసులతో కనబడే వాళ్ళందరికీ సమ్మర్ క్రాఫ్ట్ కొట్టించి మరి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అట్లాగే పోలీసులకి సహకరించేందుకు ప్రజల్నే పోలీస్ మిత్రులుగా చేశారు ఎక్కడికక్కడ. అది అద్భుతమైనటువంటి సందర్భం అన్నమాట. నాడు చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పోలీసులకి అవకాశం ఇస్తే ఎలా చేయగలరో చేసి చూపించారు. ఏం చేసేవాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్నే ప్రతి పోలీస్ స్టేషన్కి పోలీస్ మిత్రగా ఉండేవాళ్ళు. వాళ్ళు తమ తమ ప్రాంతాలలో ఉన్నటువంటి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకి ఇస్తూ ఉండేవాళ్ళు. పోలీసులు వెళ్ళి పట్టుకుంటూ ఉండేవాళ్ళు. దాని ద్వారా శాంతి భద్రతల కంట్రోల్ అయినాయి. రౌడీజపు రాజధానిగా 3 దశాబ్దాల పేరు పడ్డటువంటి విజయవాడని దారికి తేవడంలో నాడు డిటి నాయక్ పోషించినటువంటి పాత్ర అది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంతకాలం తర్వాత విశాఖ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అద్భుతమైనటువంటి అదే తరహా ఆలోచన చేశారు. సురక్షా కమిటీల పేరుతో పోలీసులు ప్రజలు కలిసి పనిచేసేలా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో 5 వర్గాలకు చెందిన 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. వీళ్ళు వృద్ధులు, పిల్లలు, మహిళల సమస్యల మీద దృష్టి పెడతారు. వివిధ నేరాల నివారణ, డ్రగ్స్ కట్టడికి ప్రజలకు అవగాహన కల్పించడం, సోషల్ మీడియాలో పోలీస్ సేవలను తెలపడంలో కీలక పాత్ర పోషిస్తారు. ట్రాఫిక్ అంబాసిడర్ల సాయంతో నగరంలో వాహనాల రద్దీ నియంత్రణ, సిఎస్ఆర్ కింద దాతలను గుర్తించి సీసీ కెమెరాలు, డ్రోన్లని పోలీస్ శాఖకి సమకూర్చడం లాంటివి చేసి పెడతారు. ఇది చాలా మంచి ఆలోచన. అయితే మొదట్లో బాగుంటుంది. తర్వాత డిటి నాయక్ కూడా ఫేస్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే చివరిలో వీళ్ళే పోలీసుల్లాగా వ్యవహరిస్తూ వీళ్ళు దందాలు చేయడం ప్రారంభించేటప్పటికి పోలీసులతో ఉన్న కాంటాక్టులతో వీళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆ తర్వాత విసుగు చెందారు ఆయన. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.